Hi students, welcome back to channel. NEET 2027 గురించి ఈరోజు మే 15th ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఒక బ్రేకింగ్ న్యూస్ అనేటువంటిది అనౌన్స్మెంట్ చేశారు. అది ఏంటి అనంటే ఇప్పటి వరకు ఓల్డ్ ప్రాసెస్లో పెన్ అండ్ పేపర్ మోడల్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ వస్తున్నారు. 2026 మే 3rd ఎగ్జామ్ వరకు. రీనీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేటువంటిది అఫీషియల్గా ఎక్స్ పోస్ట్లో ఎన్టీఏ జూన్ 21st ఎగ్జామినేషన్స్ని రీనీట్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తాము అనేటువంటిది నియర్లీ 6 AM రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ సపరేట్గా వీడియో చేసి ఉన్నాను. లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి క్లియర్గా స్టేట్మెంట్ని చెక్ చేసుకోండి. ఈ పెన్ అండ్ పేపర్ మోడల్ ద్వారా 2024లో లీక్ అనేటువంటిది జరిగింది. దాని తర్వాత రాధాకృష్ణ కమిషన్ అనేటువంటిది అక్టోబర్ 2024 రిపోర్ట్ అనేటువంటిది, అంటే పెన్ అండ్ పేపర్ మోడల్ నుంచి డిజిటల్ మోడ్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది వెళ్ళాలి అని అంటే నీట్కి సంబంధించి రాధాకృష్ణ కమిషన్ ఆయన ఫార్మర్ చీఫ్ ఇస్రో అండర్లో కమిటీ అనేటువంటిది నియర్లీ 100 పాయింట్స్ని రిపోర్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈరోజు 2026 అగైన్ పేపర్ అనేటువంటిది లీక్ జరగడం చేత రీనీట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. ఇలా 2024, 2026 ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని పెన్ అండ్ పేపర్ మోడల్ లీక్ అనేటువంటిది హై ఈల్డ్లో జరుగుతుంది. సో దీనికి ఆల్టర్నేట్గా రాధాకృష్ణ కమిటీ ప్రపోజ్ చేసినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని 12th తర్వాత 15th వరకు సెంట్రల్ యూనియన్ మినిస్టర్స్, ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ డిస్కషన్ తర్వాత ఈరోజు అఫీషియల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా 2027 నీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయవచ్చు అనేటువంటి అనౌన్స్మెంట్, కండక్ట్ చేస్తాము అనేటువంటిది అఫీషియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకు వచ్చి ఈరోజు చెప్పడం జరిగింది. ఆల్రెడీ జేఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి సిబిటి మోడ్లో కండక్ట్ అవుతున్నాయి కాబట్టి నీట్ 2027కి ఆన్లైన్ మోడ్లో సిబిటి మోడల్లో కండక్ట్ చేయడం వారికి ఈజీగా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది అవసరం లేకోకుండా ఇక్కడ రాధాకృష్ణ కమిటీ అనేటువంటిది హైబ్రిడ్ మోడల్ అనేటువంటిది ప్రపోజల్ కూడా పెట్టారు. అంటే ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆఫ్లైన్లో ఓఎంఆర్ సీట్ ఇచ్చేసి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసే మెథడ్ని హైబ్రిడ్ మోడల్ అని అంటాము. సో ఫైనల్గా ఈరోజు అందుతున్నటువంటి న్యూస్ నీట్ 2027ని సిబిటి మోడ్లో కండక్ట్ చేస్తాము అనేటువంటిది తెలియచేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ మోడల్లో ఎక్కడ పాజిబిలిటీ ఉంది లీక్ జరగడానికి పేపర్ అనేటువంటిది, జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి సిబిటి మోడ్లో జరుగుతున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఎటువంటి లీకేజ్ అనేటువంటి ఇష్యూ రాలేదు. సో హైబ్రిడ్ మోడల్ అనేటువంటిది రాధాకృష్ణ కమిటీ రిపోర్ట్ చేసిన విధంగా హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది 2027 అపియర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, జూనియర్స్ ఎవరైనా ఉంటే, అంటే మేము నీట్ క్రాక్ చేయాలి అనేటువంటి 8th క్లాస్ నుంచి బేసిక్స్లో ఉంటారు, వారి కోసం, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారి కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు రీనీట్ ఎగ్జామినేషన్స్కి
సిబిటి మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు, పెన్ అండ్ పేపర్ మోడల్లోనే కండక్ట్ చేస్తాము అనేటువంటిది అఫీషియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈరోజు లైవ్ న్యూస్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి 2026 వరకు ఆఫ్లైన్ మోడ్, 2027 తర్వాత ఆన్లైన్ మోడ్కు షిఫ్ట్ అవుతున్నాము అనేటువంటిది చెప్పడం జరిగింది. సో దీనిపైన అఫీషియల్గా ఆర్టికల్స్ అనేటువంటివి చెక్ చేస్తూ ఈ 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే ఎలా ఉంటాయి, లీకేజీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎక్కడ హై ఈల్డ్లో ఉంటుంది, హైబ్రిడ్ మోడల్ అనేటువంటిది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆర్టికల్స్ అనేటువంటివి చూపిస్తూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మే 15, 2026 11:59 ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీడియా ముందుకు వచ్చి లీకేజీని బేస్ చేసుకొని 2027 ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో దీనిని ఈ మే 15th బ్రేకింగ్ న్యూస్గా కన్సిడర్ చేసుకోవచ్చు నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా. సో దీనిపైన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆల్రెడీ నేషనల్ మీడియాస్లలో, లోకల్ మీడియాస్లలో న్యూస్ అనేటువంటిది ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. మీరు న్యూస్ను వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రాధాకృష్ణ కమిటీ సబ్మిట్ చేసినటువంటి డిజిటల్ మోడ్ అనేటువంటివి అంటే 100% ఆన్లైన్ అనేటువంటిది, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్తో కూడుకున్నటువంటి హైబ్రిడ్ మోడల్ అనే దాని మీద రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేశారు. పెన్ అండ్ పేపర్ మోడల్లో 2024లో లీక్ జరిగింది, అగైన్ 2026లో లీక్ అనేటువంటిది జరగడం చేత సో అక్టోబర్ 2024 రాధాకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ డిస్కషన్ తర్వాత అఫీషియల్గా వీరు కంప్యూటర్ బేస్డ్ మోడ్కి షిఫ్ట్ అవుతాము 2027లో నీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అఫీషియల్గా చెప్పారు. సో దీని గురించి ఎన్టీఏ అనేటువంటిది అఫీషియల్గా నోటిఫికేషన్ అనేటువంటిది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేస్తారు. ఆ అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్, హైబ్రిడ్ మోడ్ అంటే ఏమిటో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఫైనల్గా వీటిపైన మీ ఒపీనియన్ అనేటువంటిది కామెంట్లో కూడా షేర్ చేయండి. వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పెన్ అండ్ పేపర్ మోడల్, ఓల్డ్ మోడల్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వన్ ప్లేస్లో ప్రింట్అవుట్ అవ్వాలి, అంటే ఫిజికల్గా పేపర్ అనేటువంటిది ప్రింట్అవుట్ జరగాలి. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి న్యూస్ ఏంటి అంటే మహారాష్ట్రలోని నాసిక్ ఏరియాలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రింటింగ్ జరుగుతుంది. సో ఈ ప్రింట్ అయిన పేపర్ని బండిల్గా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ చేస్తారు. దాని తర్వాత ఎస్బీఐ సెక్యూరిటీ వార్డ్లో వాటిని స్టోర్ చేస్తారు. ఎగ్జామ్ రోజు వాటిని ఎగ్జామినేషన్ సెంటర్స్కి ట్రాన్స్ఫర్ చేసి వాటిని ఓపెన్ చేసి ఓఎంఆర్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఫిజికల్గా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ లీకేజీ అనేటువంటిది ఎక్కడెక్కడ జరగవచ్చు అనేటువంటి పాసిబిలిటీ మనం చెక్ చేసుకుంటే ప్రింటింగ్ జరిగేటప్పుడు హై సెక్యూరిటీలో జరుగుతుంది. ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా మిస్టేక్స్ అనేటువంటివి ఎక్కడో ఒక కారణంలో జరిగినప్పుడు పేపర్ అనేటువంటిది ప్రింటింగ్ నుంచి అయినా మిస్ అవ్వవచ్చు. ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు అక్కడైనా స్కానింగ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేసే ముందు నుంచైనా లీక్ అనేటువంటిది జరగవచ్చు. సో ఇలా పేపర్ అనేటువంటిది
స్టూడెంట్ చేతికి వచ్చే ముందుగా 1 అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర జరగవచ్చు, 3 days 4 days బిఫోర్ ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడైనా జరగవచ్చు, 1 week బిఫోర్ ప్రింటింగ్ జరిగేటప్పుడైనా జరగవచ్చు. సో ఇలా పేపర్ అండ్ పెన్ మోడల్లో హై ఈల్డ్లో పేపర్ లీకేజ్ అనేటువంటిది జరిగేదానికి పాసిబిలిటీ ఉంది. అది మనం 2024లో రియల్గా చూసాం. 2026లో May 12th నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సల్డ్ డ్యూ టు పేపర్ లీకేజ్ అనేటువంటి న్యూస్ కూడా చూసాము. సో ఈ 2 ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ 2027లో ఆఫ్లైన్ మోడ్ను క్యాన్సల్ చేసుకొని ఆన్లైన్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాము అనేటువంటిది ఈరోజు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్ మోడ్లో జరుగుతున్నటువంటి సిబిటి టెస్ట్ అంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యూర్లీ ఆన్లైన్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎన్క్రిప్టెడ్ టైప్లో హై సెక్యూరిటీలో స్టోరేజ్ చేసి ఉంటారు. ఎగ్జామినేషన్ డే రోజు మీరు కంప్యూటర్ సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఎగ్జామినేషన్ టైం అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు అక్కడ టైం అనేటువంటిది చూపిస్తూ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటారో 13 లాంగ్వేజెస్లో వాటిలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జేఈ మెయిన్స్ ప్యాటర్న్ అనేటువంటిది మీరు చెక్ చేసుకుంటే మల్టిపుల్ డేస్లో జరుగుతుంది, మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు. సో వీటిని రిజల్ట్స్ అనేటువంటివి ఫైనల్గా నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇప్పటి వరకు జేఈఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ మోడ్లో జరుగుతున్నటువంటి వాటికి లీకేజ్ అనేటువంటిది ఇంతవరకు అబ్జర్వేషన్ చేయలేదు. సో కాబట్టి ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే సిబిటి టెస్ట్ అనేటువంటిది ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నీట్ ఎగ్జామినేషన్స్ని కూడా ఆఫ్లైన్ మోడ్ నుంచి ఆన్లైన్ మోడ్కి షిఫ్ట్ అవ్వడానికి వాళ్లకు జేఈఈ ప్యాటర్న్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది కాబట్టి స్ట్రాంగ్గా వారు సిబిటికి కన్వర్ట్ అవుతున్నాము అనేటువంటిది ఇస్తున్న అప్డేట్. సో ఇక్కడ రాధాకృష్ణ కమిటీ హైబ్రిడ్ మోడల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు కదా, దీని గురించి ఏంటి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకుంటే హైబ్రిడ్ అనగా సో ఫస్ట్ కేస్ మనం ఆఫ్లైన్ మోడ్లో చూసాము, సెకండ్ది ఆన్లైన్ మోడ్లో చూసాము. సో ఈ రెండింటిని క్లబ్ చేసుకుంటూ వచ్చేటువంటిదే హైబ్రిడ్ మోడ్ అని చెప్తాము. అంటే డిజిటల్ ఎన్క్రిప్టెడ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ డిజిటల్ ఎన్క్రిప్టెడ్లో ఉండే క్వశ్చన్ పేపర్ని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కంప్యూటర్స్లో ఆ టైంకి అంటే 1 అవర్ బిఫోర్ ఆ క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసే ఫెసిలిటీ ఎన్టీఏ అబ్జర్వేషన్లో ఓపెన్ చేస్తారు. దాని తర్వాత లేజర్ ప్రింటర్స్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లో నియర్లీ 600 to 800 ఆస్పిరెంట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈచ్ సెంటర్లో. సో అక్కడ మినిమం 2 to 3 కంప్యూటర్స్ అనేటువంటివి, లేజర్ హై అడ్వాన్స్డ్ లేజర్ ప్రింటర్స్ అనేటువంటివి ఇవి నిమిషానికి 20 pages ప్రింటౌట్ చేస్తాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర 2 to 3 కంప్యూటర్స్, 2 or 3 ప్రింటర్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా లాక్లో ఉంటాయి. 1 అవర్ బిఫోర్ ఓపెన్ చేస్తారు. సో ప్రింటౌట్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 600, 800 నెంబర్ అనేటువంటిది ప్రింట్ చేసుకుంటారు. సో వాటిని ప్రింటౌట్ తీసుకున్న తర్వాత స్టూడెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఓఎంఆర్ షీట్తో పాటుగా. సో అంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. వాటి ప్రింటౌట్ తీసుకొని ఓఎంఆర్ షీట్తో
ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ అనేటువంటిది కండక్ట్ చేసే మెథడ్నే హైబ్రిడ్ మోడల్ టెస్ట్ అని రాధాకృష్ణ కమిటీ ప్రపోజ్ చేశారు. సో ఇవి పెన్ అండ్ పేపర్, సిబిటి అండ్ హైబ్రిడ్ మోడల్. సో ఇక్కడ హైబ్రిడ్ మోడల్ దగ్గరకు వచ్చేసరికి పేపర్ లీకేజ్ అనేటువంటిది ఎంత పాజిబిలిటీ ఉంది అనేటువంటిది చెక్ చేసుకుంటే ప్రింటౌట్ తీసే 1 అవర్ ముందు అక్కడ ఏవైనా లీక్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి ఎర్రర్ని కూడా మినిమైజ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా మన దగ్గర ఉన్నటువంటిది జేఈఈ ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేటువంటిది ప్రాక్టికల్స్ చేయడానికి అంటే హైబ్రిడ్ మోడల్ని చేయడానికి ఇప్పుడు రెడీగా లేరు అనేటువంటిది క్లియర్ అవుతూ ఉంది. జేఈఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో దానినే నీట్కి కూడా ఫాలో అయితే ఈజీగా ఉంటుంది అనేటువంటిది కంక్లూజన్ చేసుకొని ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అఫీషియల్గా మీడియా ముందరకు వచ్చి 2027 నీట్ ఎగ్జామినేషన్స్ని సిబిటి మోడ్లో జేఈ ప్యాటర్న్లో కండక్ట్ చేస్తాము అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ పెన్ అండ్ పేపర్ మోడల్ అనేటువంటిది 2026 రీనీట్ ఎగ్జామినేషన్స్తో అంటే జూన్ 21తో లాస్ట్ ఎగ్జామినేషన్స్గా కన్సిడర్ చేయవచ్చు. అంటే ఇంకా పెన్ అండ్ పేపర్ నీట్లో ఇంకా ఫర్దర్గా కండక్ట్ అనేటువంటిది చెయ్యరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా తెలుస్తూ ఉంది. హైబ్రిడ్ మోడల్ అనేటువంటిది ఇప్పుడు ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేయడం లేదు అనేటువంటిది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ద్వారా తెలుస్తూ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దగ్గరికి వీరు జేఈ ఆల్రెడీ ఫాలో అవుతున్నాం కదా, ఇక్కడ నీట్ అనేటువంటిది కూడా ఈ జేఈ ప్యాటర్న్లోనే కండక్ట్ చేస్తాము, ప్రాక్టికల్స్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చేయడం లేదు, సిబిటి అఫీషియల్గా చేస్తున్నాము, నెక్స్ట్ 2027 నీట్ ఎగ్జామినేషన్స్ని అనేటువంటిది క్లియర్ చేశారు. సో ఇక్కడ ముందు వరకు వన్ డేలో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేసేవారు, 1 షిఫ్ట్లో జరిగేటువంటిది, అందరికీ 1 క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండేది. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ప్రాబ్లం ఎటువంటిది లేదు. ఇక్కడ వచ్చినటువంటిది పేపర్ లీకేజ్ అనేటువంటిది ప్రాబ్లం వచ్చింది కాబట్టి నీట్ ఎగ్జామినేషన్స్ని సిబిటి మోడ్కు తీసుకొని వస్తున్నాము అంటున్నారు. సో ఇక్కడ మల్టిపుల్ షిఫ్ట్ అనేటువంటిది స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ నోట్ చేసుకోవాల్సి ఉంది. జేఈ ఎగ్జామినేషన్స్కి నియర్లీ 13 lakhs స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు జేఈ మెయిన్స్ని అటెండ్ అవుతారు. వీటిని 10 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేశారు 2026లో. ఇదే ప్యాటర్న్లో చూసుకుంటే వాల్యూమ్ అనేటువంటిది జేఈ మెయిన్స్తో చూసుకుంటే ఇక్కడ 23 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి నీట్ 2026కి రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వాల్యూమ్ అనేటువంటిది 23 lakhs ఉంది. అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మల్టిపుల్ షిఫ్ట్స్ అనేటువంటివి జేఈకి 10 షిఫ్ట్స్ అయితే వీటికి 20 షిఫ్ట్స్ అనేటువంటివి నీడ్ అవుతాయి. సో ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జేఈ ప్యాటర్న్ బేస్ చేసుకుంటే సో 20 షిఫ్ట్స్ అన్నప్పుడు ఈచ్ డే 1 డేలో 2 షిఫ్ట్స్ అన్నప్పుడు మీకు 10 days అనేటువంటిది టైం పడుతుంది. సో ఈ 10 daysలో క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి 10x2 20 క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ 20 క్వశ్చన్ పేపర్స్లలో ఇక్కడ 20 క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది చెక్ చేసుకున్నప్పుడు ఈజీ క్వశ్చన్ పేపర్ ఉండవచ్చు, మోడరేట్ క్వశ్చన్ పేపర్ ఉండవచ్చు, డిఫికల్టీ క్వశ్చన్ పేపర్ ఉండవచ్చు.
ఇలా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేటువంటిది 3 స్టాండర్డ్స్లో అవైలబిలిటీ అనేటువంటిది రావచ్చు. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ జేఈ మెయిన్స్లో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 ఫ్యాక్టర్ సిప్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. నార్మలైజేషన్ అనేటువంటిది ఆల్రెడీ జేఈఈ మెయిన్స్కి ఫాలో అవుతున్నారు కాబట్టి నార్మలైజేషన్ ప్రోటోకాల్ జేఈ మెయిన్స్కి ఎలా ఫాలో అవుతున్నారో వాటికే ఫాలో అవుతారు. సో ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సిప్స్ అనేటువంటివి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని 20 సిప్స్ అవుతాయి. వాల్యూమ్ని చెక్ చేసుకుంటే అవి 10 days కండక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ షిఫ్ట్ ఒకటే కాబట్టి నీట్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్కు రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేటువంటి కన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు మే 15th అఫీషియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మీడియా ముందరికి వచ్చి దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎన్టీఏ యాజ్ సూన్ పబ్లిష్ చేస్తారు. ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు ఛానల్ ద్వారా తెలియచేస్తాను. క్లియర్గా మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఐడియా వచ్చిందనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో షేర్ చేయండి. దాని ద్వారా సరౌండింగ్లో ఉన్నటువంటి నీట్ ఆస్పిరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ అవుతుంది. అలాగే పబ్లిక్ అనేటువంటి వారు ఇటువంటి ఏవైనా లీకేజెస్ జరుగుతున్నప్పుడు మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటే రైట్ అనేటువంటిది ఉంది. మీరు మీ యొక్క కామెంట్స్ని సోషల్ మీడియా ద్వారా అఫీషియల్గా నీట్ ఈమెయిల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. వాటికైనా మీరు డైరెక్ట్గా కామెంట్ అనేటువంటిది చేయండి. స్టూడెంట్స్కి ఏ మోడ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనేటువంటిది పబ్లిక్, గవర్నమెంట్ అందరూ కూడా సపోర్ట్ చేసి స్టూడెంట్స్కి మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకోకుండా ఉండడానికి అందరము ట్రై చేయాలి. సో ఎక్కడో మనీ కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ యూజ్ కోసమో పేపర్ అనేటువంటిది లీకేజ్ అనేటువంటిది చేస్తే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, కండక్ట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి అందరికీ ప్రాబ్లం అవుతుంది. సో అకాడమిక్ ఇయర్ సైకిల్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. సో నేషన్ వైడ్గా నీట్ అనేటువంటిది డిమాండ్ ఉండేటువంటి ఎగ్జామ్ కాబట్టి ఇటువంటి లీకేజెస్ జరిగినప్పుడు స్టూడెంట్, పేరెంట్స్ ఎక్కువగా సఫర్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. సో అది మే 12th ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాము. ఫర్దర్గా ఇటువంటివి జరగకోకుండా గవర్నమెంట్, మేనేజ్మెంట్, పబ్లిక్ అందరము సపోర్ట్ చేసుకొని స్టూడెంట్స్కి గుడ్ ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా మీరు కూడా మీ యొక్క సలహాలని కామెంట్లో తెలియచేయండి. అఫీషియల్గా ఎన్టీఏ వెబ్సైట్స్కి కూడా మీరు ఈమెయిల్ చేయవచ్చు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.